అలాగే ఒక దర్శకుడిగా మాత్రం ఉండకుండా కార్మికులు, టెక్నీషియన్స్ వాళ్ళ కోసం హీ వాజ్ అ సెల్ఫ్ ప్రొక్లెయిమ్ లీడర్. ఎన్నో రకాలుగా సహాయపడేటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక దర్శకుడు, ఒక నిర్మాత, ఒక రైటర్, స్పీకర్, ఇన్ని రకాలైనటువంటి గొప్పతనం కలిగినటువంటి ఒక మహనీయుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండడమే మాకు అదృష్టం. అటువంటి మహానుభావుడు వాళ్ళు లేడంటే ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరితో చెప్పుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అయ్యో దాసరి గారు లేరే అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతటి మహానుభావుడు కోల్పోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీరని లోటు ఎవరు పోర్చలేని. చిత్ర పరిశ్రమకి భీష్మ పితామహుడు లాంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆలయం ఎదురుగా ధ్వజస్తంభం కనిపించకపోతే భక్తులు ఎంత అల్లాడిపోతారో, చిత్ర పరిశ్రమలో గురువు గారు నారాయణరావు కనిపించకపోతే అంత అల్లాడిపోతాం మేము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం. మాకు బాగా ఆప్తులు, గౌరవనీయులు దాసనారాయణరావు గారి అకాల మరణం మా అన్నను కూడా షాక్కు గురి చేసింది. ఒక నాటక రంగం నుంచి వచ్చి సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి. మామూలుగా ఎవరికైనా సరే కొన్ని రంగాల్లో ప్రావీణ్యం, కమాండ్ ఉంటుంది. అయితే దాసనారాయణరావు గారు సినీ రంగానికి సంబంధించిన 24 క్రాఫ్ట్స్, అటు మోడల్ దగ్గర నుంచి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, దర్శకుడు, నటుడు, అది ఇది కాకుండా అన్ని రకాలుగా కూడా ఒక ఆల్రౌండర్ అనిపించుకున్న వ్యక్తి. ముఖ్యంగా దర్శకులకి ఒక ప్రైడ్ తెచ్చిన వ్యక్తి ఆయన. వందల మంది శిష్యులను తయారు చేసిన మహానుభావుడైన ఇవాళ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. చిన్న కష్టం వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. బోళాశంకరుడు సినిమా పరిశ్రమని సాగరంలో నుంచి ఆయన పుస్తక విమానంలో వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి రాజకీయంలో కానీ, సినిమా రంగంలో కానీ, రచయిత కానీ అన్ని విధాలు కూడా ఎంతో తీసుకొచ్చినటువంటి గొప్ప మనిషి. గిన్నిస్ రికార్డ్ బుక్ సినిమా నిర్మాత దర్శించినటువంటి మహా క్రియేటర్. అంతేకాకుండా దాదాపు 20-30 మంది డైరెక్టర్ని క్రియేట్ చేసినటువంటి గొప్ప దాసనారాయణ మరణించాడు. నేను బాధగా మాట్లాడి నాకు శాంతి కలిగించాలని, కుటుంబ సభ్యులు శాంతి కలిగించాలి. అందరూ దాసనారాయణ. నేను ఆయన దగ్గర స్వయంగా పనిచేయకపోయినా నాకు ఆయన గురువుతో సమానం. నాకు చాలా ఇష్టమైన దర్శకుల్లో ఒకళ్ళు. ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. దాసరి పద్మ గారు మొదట నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను వాళ్ళ సినిమాకి పనిచేసేటప్పుడు ఆవిడ నాకు భోజనం పెట్టారు. సొంత మనిషిలాగా ఇంట్లో కాదు, నుంచి ఏం పరిచయం లేకపోయినా సరే. అలాంటి ఇల్లు ఇది. దీంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. వాళ్ళు నిజంగా బయటకు వచ్చి మళ్ళీ కోలుకుంటారని, మళ్ళీ సినిమాల్లో బాగా పనిచేస్తారని నేను ఎంతో ఆశించాను. నిజంగా ఇలా జరగడం చాలా బాధాకరం. ఆత్మశాంతి కలిగాను. ఈరోజు దాసరి గారు, గురువు గారు లేకపోవడం అనేది చిత్ర పరిశ్రమ అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ధైర్యాన్ని కోల్పోయాం అందరూ. దర్శకుల స్థాయిని పెంచిన వ్యక్తి వాళ్ళ మన మధ్య లేరనేది వినటానికే చాలా బాధాకరంగా ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ నేను ఈ రోజున ప్రొడ్యూస్ అయ్యానంటే కారణం కూడా దాసనారాయణరావు గారే. వారి టైటిల్ ప్రేమాభిషేకం నాకు ఇచ్చి ఆ కథలో ఏదైతే సన్నివేశాలు ఉన్నాయో ఏమి ఉండకూడదని చెప్పి నన్ను ప్రొడ్యూసర్ని చేసింది, నన్ను హీరోను కూడా ఆ సినిమాకి ప్రమోట్ చేసింది కూడా దాసనారాయణరావు గారే. వారు నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకునేవారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా, సంతాపం తెలియజేస్తా ఉన్నా. అభిమానుల కన్నీటి వీడ్కోల మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు.
అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు. అభిమానుల కన్నేటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు.
బండి ముందు పోవాలి, ఏమవుతుంది రోడ్డు వస్తుంది మాకు. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు.
అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు.
అభిమానుల కన్నేటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు. అభిమానుల కన్నేటి వీడ్కోలు మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇంటి వద్ద నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించి కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పద్మాలయ స్టూడియో, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, మొయినాబాద్ మీదుగా భౌతిక కాయాన్ని తోల్కట్టలోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో దాసరి నారాయణరావు సన్నిహితులు, అభిమానులు పాల్గొంటున్నారు.